ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే కాకుండా చాలా మంది నేతలు సైతం నిలబడ్డారు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత మేరకు ఓట్లను సైతం చీల్చినట్లుగా కనిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు 2019లో నరసాపురం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల నుంచి కేఏ పాల్ పోటీ చేశారు. అక్కడ కేవలం 3018 వరకు ఓట్లు సంపాదించుకున్నారు. 2024లో గాజువాక నుంచి అసెంబ్లీ బరిలోకి దిగగా 1000 ఓట్లు పడ్డాయి. ఇక విశాఖ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయగా 7696 ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికల్లో పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా బోడి రామచంద్ర యాదవ్ పోటీ చేశారు. అక్కడ 16452 వరకు ఓట్లు లభించాయి. 2024లో సొంతంగా బీసీవైపీ పార్టీని మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను పరిశోధించారు. పుంగనూరు, మంగళగిరి అసెంబ్లీ స్థానాల్లో ఆయనే పోటీ చేయగా అక్కడ 4559 ఓట్లు మాత్రమే వచ్చాయి. మంగళగిరిలో 373 ఓట్లు పడ్డాయి. సిబిఐ అధికారిగా ఉంటూనే వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జేడీ లక్ష్మీనారాయణ మొదట జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయగా 2,88,874 ఓట్లు పడ్డాయి. 2024లో సొంతంగా పార్టీ స్థాపించి జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఈసారి కూడా విశాఖ నగర్ నుంచి పోటీ చేయగా 5160 ఓట్లు వచ్చాయి. జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక అంశాలపైన స్పందిస్తూ ఉంటారు. తన న్యాయవాది ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఈయన మంగళగిరి నుంచి పోటీ చేయగా కేవలం 416 ఓట్లు సంపాదించారు.